జమ్మూ కాశ్మీర్ను మంచు దుప్పటి కప్పేసింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతంలో ఇల్లు, రోడ్లు మంచుల్లో కూరుకుపోయాయి. ఎటు చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. కొన్ని రోజులుగా చలిగాళ్లు కాశ్మీరాన్ని చుట్టుముట్టాయి. ఏకధాటిగా మంచు కురవడంతో టూరిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది. గడ్డ కట్టించే చలిలో చిక్కుకుపోయారు పర్యాటకులు. తిరిగి వెళ్లేందుకు మార్గం లేక ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు. మరి ఇదే తీవ్రత ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? టూరిస్టుల పరిస్థితి ఏంటి? దీనిపై భారత వాతావరణ కేంద్రం ఏమని వార్నింగ్ ఇచ్చింది? కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే వాతావరణం నెలకొంది. ఏ ఒక్కటి మినహాయింపు కాదు. రోడ్ల మీద 2 నుంచి 3 అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోతోంది. రాత్రి వేళ పార్కింగ్లో ఉంచిన వాహనాలన్నీ కూడా తెల్లారేసరికి మంచుమయమవుతున్నాయి. మంచు దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తున్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. చెట్లు, ఇళ్ల పైకప్పులపై తాజాగా జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోనమార్గులో తీవ్రస్థాయిలో హిమపాతం సంభవించింది. అవలాంచి ఏర్పడింది. జిల్లాలోని రిసార్ట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. అవలాంచి అక్కడి రిసార్టుల మీద విరుచుకుపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హాలీవుడ్ సినిమాల్లో చూపినట్లుగా ఉప్పెనలా అవలాంచి భవనాలను కప్పేయడం ఇందులో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు. రిసార్టుల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతాల్లో ప్రమాదకర అవలాంచి సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. 24 గంటలుగా సోన్మార్గ్తో పాటు కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ హిమపాతం సంభవించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు ఉత్తరాఖండ్లోని పలు ఎత్తైన ప్రాంతాలకు కూడా అవలాంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. బద్రీనాథ్, కేదార్నాథ్ సహా చాలా చోట్ల తాజాగా మంచు కురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలో హిమపాతం సంభవించడం ఇది రెండోసారి. జనవరి 23న కూడా భారీ మంచు కురిసింది. చమేలి జిల్లాలోని బద్రీనాథ్, రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్, ఉత్తరకాశీ ఉన్నత ప్రాంతాల్లో అడపాదడపా మంచుకున్న పరిస్థితుల కారణంగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటి వరకు 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 4 విమానాల రాకపోకలను రీషెడ్యూల్ చేశారు. మంచు తుఫాన్ కారణంగా ఆ విమానాలు కూడా నడిచే అవకాశం లేదని అధికారులు తెలిపారు. విమానాలు రద్దయిన కారణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు లాంగ్ వీకెండ్ సెలవులతో కాశ్మీర్ వచ్చిన టూరిస్టులు తిరిగి వెళ్లేందుకు మార్గం లేక ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. విమాన రాకపోకలపై ప్రయాణికులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారులు కోరారు. విమానాల రద్దుతో వందలాది మంది పర్యాటకులు కాశ్మీర్లో చిక్కుకుపోయారు. మంచు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడంతో విమానాలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై స్పష్టత లేదు. రోడ్డు మార్గాలు కూడా మంచుతో నిండిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది వర్షం కారణంగా రైల్వే సేవలు కూడా పాక్షికంగా ప్రభావితమయ్యాయి. వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ సేవల పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నారు రైల్వే అధికారులు. మంచువరం నేపథ్యంలో రాజౌరి, పూంచ్, కతువా జిల్లాలోని పర్వత ప్రాంతాల పాఠశాలలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.